మొన్న విజయవాడ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు గుమ్మడికాయ తీసుకొని వచ్చాను అని చెప్పాను కదా. గుమ్మడికాయతో రెసిపీ చేసేది పక్కన పెడితే దీన్ని కట్ చేయడానికి నాకు గంట పట్టి చాలా గట్టిగా ఉందండి బాబు. కట్ చేస్తుంటే ఎక్కడ నైఫ్ ఇరిగిపోద్దాం అని భయం వేసింది. 4 చెరువులు నీళ్లు తాగిచ్చింది గుమ్మడికాయ. నన్ను ఎలాగోలా అయితే కట్ చేసేసాను. నేను మీకు చెప్పాను కదా విజయవాడ వెళ్ళేటప్పుడు బండి మీద నేను మా ఆయన తిట్టుకుంటానే వెళ్ళామని. తిట్టుకుంటున్నప్పుడు ఈ గుమ్మడికాయ కనిపించింది మాకు. వెంటనే మా ఆయన అన్నారు గుమ్మడికాయ తీసుకుందాం హల్వా చెయ్యి అన్నారు. ఇంతసేపు తిట్టుకుంటా వచ్చాం, ఇప్పుడు హల్వా అంటావేంది, తిట్టుకున్న తిట్లన్నీ ఎటెళ్ళిపోయినట్టు అని చెప్పేసి ఇద్దరు నవ్వేసుకున్నాం. ఆయన అంత గట్టిగా చెప్పారు కాబట్టి గుమ్మడికాయతో హల్వా చేయమని నేను కర్రీ చేసేస్తున్నా. అవును, మీరు విన్నది నిజమే. నేనేమన్నానో మీరు కూడా అదే విన్నారు. మా ఆయన హల్వా చేయమన్నారు, నేను కర్రీ చేస్తున్నా. ఆ రోజు నన్ను అప్పుడు తిట్టినందుకు ఈ రోజు నేను రివెంజ్ తీర్చుకుంటున్నా. సరదాగా అన్నానులేండి, సీరియస్ గా తీసుకోమాకండి. సగం మొక్క దాచిపెట్టేశాను, సగం మొక్కేం కర్రీ చేస్తున్నా. రేపు ఎప్పుడైనా కుదిరినప్పుడు హల్వా చేస్తా. ప్రతి చిన్న విషయాన్ని కూడా నేను మా ఆయన తిట్టుకుంటూనే ఉంటాం. ఒక్కరోజు మా ఇంట్లో ఉంటే తెలుస్తుంది మేము ఎంత తిట్టుకుంటామో. ఎంత తిట్టుకున్నా సరే ఒక విషయాన్ని తెగేదాకా లాగం. అందుకనే సంవత్సరాలు ఎలా గడిచిపోతా ఉన్నాయి. అబ్బా, వీడియో నేస్తే లైక్ చేయొచ్చు కదా మీరు.